నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అతడే ఆమె ప్రియ సఖుడు భాగం 7. ఆ మాట నేను కదా అడగాలి అని మూతి తిప్పింది వేద. పని ఉండి వెళ్ళాను, మళ్ళీ వెంటనే వచ్చాను కదా. అయినా నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, అందుకే నేను వచ్చింది నీకు తెలియదు అంటూనే ఆమె చెవి వెనకాల ముద్దు పెట్టాడు అర్జున్. ఆమెకు కోపం పోగా తన్మయత్వంతో ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచింది. అతడు అంతటితో ఆగకుండా తన పెదాలను ఆమె మెడ మీదికి చేర్చాడు. అతని పెదాలు చేస్తున్న మాయకి కళ్ళు మూసుకుపోగా తన నడుము చుట్టూ ఉన్న అతని చేతులని బలంగా పట్టుకుంది. అతడు టావెల్తో మాత్రమే ఉన్నాడు. ఒళ్ళు కూడా సరిగ్గా తుడుచుకోలేదు. పైగా తలస్నానం చేసినట్టున్నాడు. తలలో నుండి నీళ్లు కారుతూ ఆమె మీద పడి ఆమె ఒంటి మీద ఉన్న డ్రెస్ లోపలికి ఇంకుతున్నాయి. ఇద్దరూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ అర్జున్ సెల్ మళ్ళీ రింగ్ అయింది. అబ్బా, ఇది ఎప్పుడు కరెక్ట్ టైంలో మోగుతుంది విసుక్కున్నాడు. కానీ ఆమెను వదల్లేదు. పైగా ఆమెను తన వైపుకు తిప్పుకొని మరింత గట్టిగా హత్తుకున్నాడు. సెల్ అదే పనిగా మోగుతూ ఉండడంతో అదేమిటో వెళ్ళి చూడండి మత్తుగా అంది వేద. ఈ టైంలో నువ్వే నాకు ఇంపార్టెంట్, అది కాదు అన్న అతడు తన పెదాలతో ఆమె పెదాలను అందుకున్నాడు. అక్కడ అదే పనిగా మోగిన సెల్ ఫోన్ మ్యూట్ అయింది. ఇక్కడ ఆమె పెదవులు మ్యూట్లోకి వెళ్ళాయి. ఆమె పెదాల మధువును గ్రోలుతూ తన ప్రేమ రుచిని ఆమెకు చూపిస్తూ ఆమె ప్రేమను తను పొందుతూ ఆమెలో తమకాన్ని మరింత రేపాడు. అదే సమయంలో ఆమె సన్నని సున్నితమైన నడుముని తన 2 చేతుల నడుమ బంధించాడు. ఆమెకు ఊపిరి భారమవుతున్నా అతనికి వదలాలని లేదు, ఇంచు కూడా దూరం జరగాలని లేదు. ఆత్రము, ఆరాటము రెండూ కలగలిపి అతన్ని ప్రేమ సమరానికి మరింత ఉసిగొలుపుతుంటే ఆమె వివశురాలు అయిపోయి అతనికి అనువుగా మారిపోయింది. తనను తాను ఆ క్షణం అర్పించుకోవడానికి సిద్ధపడింది. అర్జెంటుగా డ్యూటీకి వెళ్ళాలి అన్న విషయం ఆమె బుర్రలో నుండి ఎగిరిపోయింది. మనసు అతని పొందు కోరింది. మైకంతో ఆమె సోయకళ్ళు సోలిపోయాయి. ఇద్దరు ఇహాన్ని మరిచి మరో లోకంలో విహరిస్తున్నారు. మిమ్మల్ని వాస్తవంలోకి తేవడానికి, మీ బాధ్యతను గుర్తు చేయడానికి నేనున్నాను అన్నట్టుగా సెల్ ఫోన్ మరోసారి రింగ్ అయింది. వాళ్ళ ప్రణయానికి అంతరాయం కలిగించింది. అర్జున్ కౌగిలి బిగి సడిలింది. అదే అదునుగా భావించిన వేద అతన్ని వీడింది. ఎవడో శాడిస్ట్ వెధవ ఇలా కరెక్ట్ టైంలో కాల్ చేసి నా మూడ్ చెడగొట్టాడు. తమ రొమాన్స్కి అంతరాయం కలిగినందుకు ఆ కాల్ చేసిన అతన్ని తిట్టుకున్నాడు అర్జున్. చెదిరిన డ్రెస్ను సరిచేసుకుంటూ కోపంతో ఎర్రబడ్డ అర్జున్ ముఖాన్ని చూసి కిసుక్కున నవ్వింది వేద. ఆమె నవ్వును చూసి రుసరుసలాడిన అర్జున్, నీ పని రాత్రి చెప్తాను అని ఉక్రోషంతో పళ్ళు నూరుకున్నాడు. సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి విసుగ్గా హలో అన్నాడు. ఒరేయ్ వెధవా, ఉన్నావా? లేక నువ్వు అటునుండటే ఏ దేశమైనా పారిపోయావా? ఎన్నిసార్లు కాల్ చేయాలి? నా కాల్ లిఫ్ట్ చేయలేనంత పనులు ఏమున్నాయి నీకు? అని కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అర్జున్ మీద కోపంతో విరుచుకుపడ్డాడు రిషి. ముఖమంతా గండుగా పెట్టుకొని, నీకు పనులు లేకపోతే నాకుండవు అనుకున్నావా? ఓ తెగ కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. అరే, లిఫ్ట్ చేయలేదు అంటే వాడేదో బిజీ పనిలో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇలా వెంటనే చేస్తూ ఉంటే ఎలా? పైగా నీ దబాయింపు ఒకటి. రొమాంటిక్ మూడ్ని పాడు చేశాడు అని కోపం తెచ్చుకున్న అర్జున్ కినుగ్గా అన్నాడు. ఏడ్చావులే నువ్వు, నీ పనులును అని కసిరిన రిషి, రాత్రి అనగా ఆమెను చూసి వెళ్ళావు, ఎలా ఉందో ఏంటో అని మళ్ళీ కాల్ చేసి కనుక్కోవాలి అన్న కామన్ సెన్స్ లేదా నీకు? అసలు నువ్వు డాక్టరేనా? ఎవడు నీకు ఈ పట్టా ఇచ్చింది? చదివి పుచ్చుకున్నావా, లేదంటే డబ్బు కట్టి తెచ్చుకున్నావా? పేషెంట్ పూర్తిగా కోలుకునే వరకు పట్టించుకోవాల్సిన బాధ్యత ఒక డాక్టర్గా నీకు లేదా? ఇంత ఇన్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా? మీ హాస్పిటల్లో పేషెంట్లను ఇలాగే చూస్తున్నావా, లేక డబ్బులు తీసుకొని వాళ్ళకి డైరెక్ట్గా పైలోకానికి టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నావా అని తూటాల్లాంటి మాటలతో అర్జున్ని ఒక రేంజ్లో షూట్ చేశాడు రిషి. అతని తిట్లతో తల బొబ్బెకట్టిపోగా, అరే ఆ విషయం మర్చిపోయాను అని నాలుక ఖర్చుకున్నాడు అర్జున్. అసలే వీడు మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఇప్పుడు నోరు విప్పి నిజం చెప్పాను అంటే నన్ను మాటలతోనే చంపేస్తాడు అనుకున్న అర్జున్, సారీరా, నీకు తెలుసు కదా నేను అటునుండటే హాస్పిటల్కి వెళ్ళానని. ఇంకా అక్కడ ఎమర్జెన్సీ కేసు ఒకటి ఉంటే దాన్ని చూసుకొని ఇదిగో ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అవుతున్నాను. ఇంతలో నువ్వు కాల్ చేసావు. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. అయినా కానీ నీకోసం ఇదిగో ఇప్పుడే బయలుదేరి అరగంటలో నీ ముందుంటాను అన్నాడు అర్జున్ కోపం తగ్గించుకొని. సరే సరేలే అన్న రిషి,
అవును, కానీ ఉదయమే వేదని పంపిస్తానని చెప్పావు కదా, తనని ఎప్పుడు పంపిస్తున్నావు ఆలోచనగా అడిగాడు. ఇదిగో వేద ఇక్కడే ఉంది, తనతో మాట్లాడు, తనే చెప్తుంది ఎప్పుడు వచ్చేది అంటూ ఫోన్ వేదకిచ్చాడు అర్జున్. ఎవరు అని అర్జున్ని కళ్ళతోనే అడుగుతూ సెల్ చేతిలోకి తీసుకుంది వేద. రిషి మెల్లగా ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పాడు అర్జున్. దాంతో వేద ముఖంపై నవ్వు వచ్చి చేరింది. అన్నయ్య, ఏంటి విషయం, ఇంత పొద్దున్నే కాల్ చేశావు అని చిరునవ్వుతో అడిగింది. వచ్చాక చెప్తాను, కానీ నీ మెడికల్ కిట్ ఇంకా నీది ఒక డ్రెస్ తీసుకొని నువ్వు అర్జెంటుగా ఫామ్ హౌస్కి రా అన్నాడు రిషి. డ్రెస్సా, అదెందుకు, నువ్వేం చేసుకుంటావు అనుమానంతో అడిగింది వేద. నీకు వాడేమీ చెప్పలేదా అని అర్జున్ మీద పళ్ళు నూరాడు రిషి. లేదు అన్నయ్య, రాత్రంతా హాస్పిటల్లో డ్యూటీ చేసి ఇందాకే వచ్చారు కాబట్టి నాకు ఆయన ఏమీ చెప్పలేదు అమాయకంగా అంది వేద. వాడన్నీ అబద్ధాలు చెప్తాడు, నువ్వు నిజమని నమ్మేస్తావు. నిజంగానే వాడింతవరకు హాస్పిటల్లో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా అని అర్జున్ మీద ఆమెలో అనుమానాన్ని నాటాడు రిషి. స్పీకర్ ఆన్లో ఉండడంతో అర్జున్కి వినిపించింది. అతని గుండె దడదడలాడింది. వీడు నన్ను కావాలని ఇరికిస్తున్నాడు, నా దుంప తెంచాలని చూస్తున్నాడు. వాడి మాటలు ఇది నమ్మింది అంటే నా కొంప కొల్లేరయ్యేలా చేస్తుంది. భయంతో అనుకొని ఆమె చేతిలో ఉన్న సెల్ లాక్కొని స్పీకర్ ఆఫ్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఒరేయ్ మిత్రద్రోహి, చెప్పిన టైంకి మీ చెల్లెల్ని పంపించినందుకు ఇలా మా కాపురంలో చిచ్చు పెట్టకు. ఇదిగో ఇప్పుడే నేను స్వయంగా దగ్గరుండి వేదం తీసుకుని వస్తాను. నువ్వు ఇలా మా మధ్య పుల్లలు పెట్టకు అని రిక్వెస్టింగ్గా చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. అర్జున్ అలా భయపడ్డం చూసి ముసిముసిగా నవ్వింది వేద. నవ్వింది చాలే, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం అని ఆమె మీద ఉడుకుబోతుతనం చూపించాడు అర్జున్. మీకు ఇంకా నిద్రమత్తు దిగినట్టు లేదు, ఒకసారి కళ్ళు నలుపుకొని చూడండి, నేను ఎప్పుడో రెడీ అయి ఉన్నాను, మీదే ఆలస్యం అని మూతి తిప్పింది. వాడి అండ చూసుకునే కదా నా మీద ఇలా నోరు పెద్దచ్చేస్తున్నావు, చెప్తా, రాత్రికి చెప్తా నీ పని అని వేలు చూపించాడు అర్జున్. అది చూసి అని నాలుక చప్పరించేసింది వేద. ఈ మధ్య దీనికి లోకువైపోతున్నాను బాధతో అనుకొని మళ్ళీ పళ్ళు కొరుక్కున్నాడు అర్జున్. అసలు ఇదంతా రిషి నీ వల్ల వచ్చిందిరా, ఎలాగో అలా ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆమెతో నిన్ను ఇరికిస్తాను, అప్పుడు తెలుస్తుంది నా అవస్థ ఏంటో. రిషి వస్తున్నాగా, ఇక నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని రోషంతో అనుకున్నాడు. మీరు మా అన్నయ్యని ఏమీ చెయ్యలేరు, చేసినా ఇమాజినేషన్ చాలు, కానీ శ్రీవారు తమరు రెడీ అయితే ఇక వెళ్దాం అంది వేద. టిఫిన్ చేయాలని లేదా, అప్పుడే వెళ్దామని అంటున్నావు అంటూ తన షర్ట్ హ్యాండ్స్ మడుచుకున్నాడు. రిషి అన్నయ్య దగ్గర తిందానులేండి, త్వరగా రమ్మని పిలిచారుగా, పనేమిటో అతనితో పాటు గదిలో నుండి బయటికి వస్తూ ఆలోచనగా అంది వేద. అంత సీరియస్ మ్యాటర్ ఏమీ కాదు, కాబట్టి తినేసి వెళ్దాం, అంతా అయితే అక్కడ కాఫీ తాగొచ్చు అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు అర్జున్. అదంతా ఎందుకు, ఆకలికి ఆగలేనని చెప్పొచ్చుగా అతనికి టిఫిన్ వడ్డిస్తూ ఓరగా అతన్ని చూసింది వేద. అవును, నేను దీనికి ఆగలేను, దానికి ఆగలేను అని అదేదో ఆమెకు గుర్తు చేస్తూ చిలిపిగా కన్ను కొట్టాడు అర్జున్. అతడు అన్నది అర్థమవ్వగానే ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. మీకు అసలు సిగ్గులేదు అని ఆమె సిగ్గుపడింది. అతడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి, ఒకప్పుడు ఉండింది కానీ ఇప్పుడు లేదు, ఒక దొంగ పిల్ల కొట్టేసింది తుంటరిగా అంటూ ఆమె నడుము గిల్లాడు. దొంగలించడాలు గిల్లడాలు లాంటి బుద్ధి నాకు లేదు, అది తమరిది, తమరి దగ్గరే ఉంచండి, నాకు ఆపాదించాలని చూడకండి అని మూతి 3 వంకర్లు తిప్పింది వేద. ముడుచుకున్న ఆమె పెదాలను చూసి ఇక ఆగలేకపోయాడు. చెయ్యి పట్టి దగ్గరికి తెచ్చుకొని ఆమె పెదాల మీద గాఢంగా ముద్దు పెట్టి వదిలాడు. అతను చేసిన పనికి ఆమె చిరుకోపంతో చూసింది. ఇప్పుడు మనం వెళ్ళాలి, ఇలాంటి పెంట పనులు పెట్టకు అని తన కందిన పెదవి మీద లిప్ బామ్ రాసింది. అతడు ఆమె మాటలు విననట్టే ముసిముసిగా నవ్వుకొని టిఫిన్ ముగించాడు. ఇద్దరు కలిసి రిషి దగ్గరికి బయలుదేరి వచ్చారు. వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్న రిషి వేద రాగానే ఆమె ఆ రూమ్లో ఉంది, వెళ్ళి చెకప్ చేయి అని గెస్ట్ రూమ్ వైపు వేలు చూపించాడు. అర్జున్ ఆమెకి ఏమీ చెప్పకపోవడంతో ఆమెనా, ఆమె ఎవరు అని ఆశ్చర్యంతో తెల్లబోయింది వేద. అంటే వీడు నీకేమీ చెప్పలేదా అని అర్జున్ని కొరకొరా చూశాడు రిషి. అతడు చప్పున తల వంచి తన చూపులను నేల మీద పరిచాడు. ఇలా కాదు అనుకొని తనే దగ్గరుండి గెస్ట్ రూమ్కి వేదను తీసుకుని వచ్చాడు. అక్కడ మంచం మీద పడుకొని ఉన్న ఆమెను చూసిన వేద కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి.
అన్నయ్య ఈమె అని అర్ధోక్తితో మాటలు ఆపి అతన్ని చూసింది వేద. తర్వాత చెప్తాను, ముందు ఆమెను పూర్తిగా చెకప్ చేసి ఎలా ఉందో చెప్పు, అంతవరకు నేను బయట వెయిట్ చేస్తాను అని గది తలుపులు ముందుకు వేసి తలుపు అవతల నిలబడ్డాడు. మగతగా పడుకొని ఉన్న ఆమె దగ్గరికి వేద వచ్చి చెయ్యి పట్టుకొని చూస్తుంటే కళ్ళు తెరిచి చూసిన ఆమె ఎవరు ఎవరు మీరు అని భయంతో గజగజ వణికింది. భయపడకు, నేను డాక్టర్ని, మీకు ఆరోగ్యం బాగోలేదంటేనూ చూస్తున్నాను, నన్ను చూడనివ్వు అని ఆమెని చెకప్ చేసింది వేద. ఈ దెబ్బలు నీకెలా తగిలాయి ఆమె గాయాలను చూపిస్తూ అడిగింది. గుర్తులేదు అనగానే ఆమెని డౌట్ఫుల్గా చూసింది వేద. నీ పేరు అంది. కాసేపు ఆలోచించి నాకు తెలియదు అంది ఆమె. నీ పేరు నీకు తెలియకపోవడం ఏంటి? నువ్వు కావాలని చెప్పడం లేదు కదూ. నేను ఎవరికీ చెప్పను. నీ పేరేంటో చెప్పు. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ మీద రాయాలి కదా ఆమెతో సౌమ్యంగా మాట్లాడింది. నిజం చెప్తున్నాను డాక్టర్ గారు, నాకేమీ గుర్తులేదు అని అమాయకంగా ముఖం పెట్టింది ఆమె. సరే అది వదిలేయి. ఈ దెబ్బలు మాత్రం ఎలా తగిలాయో గుర్తుండాలి కదా, ఎందుకంటే అవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అంటే అవి నిన్ననో లేదా రాత్రిపూటనో తగిలి ఉండాలి. కాబట్టి మర్చిపోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నీకు గుర్తుండి ఉంటుంది. కాబట్టి ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఎవరైనా కొట్టారా, లేదంటే నువ్వు కింద పడ్డావా అని అడుగుతూ ఆమెను సూటిగా చూసింది వేద. ఆమె కాసేపు ఆలోచించి అయినా ఆమెకేమీ జ్ఞాపకం రానట్టుంది. దాంతో తెలియదని ఆమె తల అడ్డంగా ఆడించింది. ఆమె ప్రవర్తన చూస్తుంటే వేదకు విసుగ్గా అనిపించింది. తలుపు తీసి రిషిని లోపలికి పిలిచింది. అన్నయ్య, ఈమె ఎవరు? నీకేమవుతుంది? అడిగితే తన పేరు తనకే తెలియదంటుంది. దెబ్బలు ఎలా తగిలాయి అంటే తెలియదు అంటుంది. అసలు ఈమె నీకెక్కడ దొరికింది? చిరుకోపంతో అడిగింది. చెప్తాను కానీ ముందు ఈమె హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెప్పు అన్నాడు రిషి. బాగానే ఉంది. ఈమె ఒంటి మీద ఉన్న గాయాలు కింద పడడం వల్ల అయినట్టుగా ఉన్నాయి. అలా అని ఫ్రాక్చర్స్ ఏమీ లేవు. కాకపోతే బలంగా తగడం వల్ల చెయ్యి కాళ్ళు దగ్గర నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. ముట్టుకుంటే నొప్పితో అరుస్తోంది. ఇంకా ఈమె దేనినో చూసి చాలా ఎక్కువగా భయపడినట్టుంది. ఆ భయం వల్ల తాత్కాలికంగా గతం మర్చిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి పూర్తి టెస్టులు చేస్తే కానీ నేనేమీ చెప్పలేను అని భుజాలు కదిలించింది వేద. అలా కుదరదు అని వెంటనే అన్నాడు రిషి. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. వ్యూవర్స్ దీంతో పాటు ఇస్తున్న శుభలేఖ స్టోరీని కూడా చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.